ఓం శాంతి. మనలోని దివ్యత్వాన్ని ఇన్వోక్ చేయటానికి మనం ఆత్మ యొక్క శక్తుల గురించి తెలుసుకుంటున్నాము. ఎందుకంటే ఈ శక్తులన్నీ బ్యాలెన్స్గా ఉన్నట్టయితే డివినిటీ మన యొక్క జీవితాన్ని జీవించే విధానంగా మారుతుంది. ప్యూరిటీ ఇన్ థాట్స్, ప్యూరిటీ ఇన్ వర్డ్స్ అండ్ ప్యూరిటీ ఇన్ బిహేవియర్. ప్రతి ఆలోచన, మాట మరియు కర్మ దివ్యంగా మారుతుంది. ఒక సత్యయుగి కర్మగా అవుతుంది. ఒకవేళ మనం ఈ శక్తులని ఆహ్వానించినట్టయితే ఏ సంస్కారం అయితే మనం కోరుకుంటామో అది చాలా సహజమైపోతుంది. కావున మనం ఇంతకు ముందు పరిశీలన శక్తి గురించి చూసాము. ఏది సరైనది, ఏది కాదు, ఏది సత్యము, ఏది అసత్యము. పవర్ టు బి ఏబుల్ టు డిజర్న్ అండ్ డిఫరెన్షియేట్ రైట్ అండ్ రాంగ్. అది మన సంస్కారంలోనే కావచ్చు. అప్పుడప్పుడు మనలోని సంస్కారాల గురించే తెలియదు. మనం ఒక ఇల్యూజన్లో ఉంటాము. మనమంతా పర్ఫెక్ట్గా ఉన్నాము, మన బిహేవియర్ అయితే పర్ఫెక్ట్గా ఉంది అని మనకు అనిపిస్తుంది. ఇతరులని పరిశీలించే ముందు మనల్ని మనం పరిశీలించుకోవాల్సి ఉంటుంది. నా లోపల సూక్ష్మంగా అయిన ఆలోచనలు కూడా పరమాత్మ అయితే అంటారు, స్వప్నంలో కూడా పవిత్రంగా లేని, సరైనది కానిది, సత్యంగా లేనిది ఆలోచన ఏమైనా ఉందా అని. కావున పరిశీలించే శక్తి తమ సంస్కారాల గురించి ఏది సరైనది, ఏది కాదు అని ఒక్కసారి పరిశీలించినట్టయితే, సరిగ్గా పరిశీలిస్తే నెక్స్ట్ పవర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అదే నిర్ణయ శక్తి, పవర్ టు డిసైడ్. ఎందుకంటే మనం ఫస్ట్ పరిశీలిస్తాము, తర్వాత మనం బిహేవియర్లోకి తీసుకొస్తాము. మన దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి. ఇది చెయ్యాలా లేక అది చెయ్యాలా, ఇలా ఆలోచించాలా లేక అలా ఆలోచించాలా, ఇలా మాట్లాడాలా లేక అలా మాట్లాడాలా, ఎదుటి వ్యక్తి ఇలా చేశారు, నేను ఎలా చెయ్యాలి, ద అదర్ పర్సన్ హ్యాస్ డన్ వాట్ దే హ్యాడ్ టు డూ. ఇప్పుడు మనల్ని మనం పరిశీలించుకోవాలి. నా కర్మ ఎలా ఉండాలి అని. వారు నాతో తప్పుగా వ్యవహరించారు, కానీ నా కర్మ ఎలా ఉండాలి. వారు నాతో గట్టిగా మాట్లాడారు, కానీ నా కర్మ ఎలా ఉండాలి. వారు నన్ను మోసం చేశారు, కానీ నా కర్మ ఎలా ఉండాలి. ఇలా మన యొక్క కర్మల గురించి మనమే నిర్ణయించుకోవాలి. నిర్ణయం చేసే ముందు ఏది సరైనది, ఏది కాదు అని పరిశీలన చేయాలి. లేకపోతే ఒకవేళ నిర్ణయం చేసేస్తే, డిసైడ్ చేసేస్తే కర్మలోకి వచ్చేస్తాం. ఒకవేళ ఇదైతే సరైనది కాదు అని తర్వాత తెలిసినట్టయితే మన యొక్క ప్రతి కర్మ మన యొక్క భాగ్యం తయారు చేస్తుంది. అవర్ వన్ డెసిషన్ కెన్ చేంజ్ డెస్టినీ. కాబట్టి ఎవ్రీ డెసిషన్ హ్యాస్ టు బి వెరీ అక్యురేట్. ఈ రోజుల్లో మనకి అప్పుడప్పుడు నిర్ణయం తీసుకోవడానికి భయమేస్తుంది. అప్పుడు మనం ఇతరులని అడుగుతాము, నేనేం చేస్తే బాగుంటుంది, ఇతరులు నా కోసం నిర్ణయం తీసుకోవాలి అని మనం కోరుకుంటాము. ఎందుకంటే స్వతహాగా నిర్ణయం తీసుకోవడానికి భయమేస్తుంది కాబట్టి డెసిషన్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మనం మన కోసం డెసిషన్ తీసుకోవాలి, మరియు మనం ఎప్పుడు కూడా ఇతరుల కోసం డెసిషన్ తీసుకోకూడదు. వారు మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా, మన యొక్క పిల్లలైనా మీరు వారికి సలహా మాత్రమే ఇవ్వాలి, నిర్ణయం మాత్రం తీసుకోకూడదు. ఎందుకంటే డెసిషన్ వారి యొక్క కెపాసిటీని బట్టి ఉంటుంది. సపోజ్ మీలో ఈ సంస్కారం ఉంది, మీతో ఎవరైనా ఎంతగా చెడుగా చేసినా మీరు మౌనంగా ఉండగలుగుతారు. అది మీ సంస్కారము, అది మీ యొక్క కెపాసిటీ. మీరు అలాంటి నిర్ణయం తీసుకున్నారు, ఎవరేం చేసినా ఐ విల్ ఆల్వేస్ కీప్ క్వైట్. దట్స్ యువర్ కర్మ, యువర్ డెసిషన్. ఒకవేళ ఇంకెవరైనా మీ దగ్గరకు వచ్చి వారు నాతో ఇలా చేశారు, నేనేం చెయ్యాలి అని అడిగారనుకోండి, అప్పుడు మీరు ఒక్క సెకండ్లో చెప్తారు, మీరు చాలా మౌనంగా ఉండాలి, మీరు ఏమీ అనకూడదు అని. మీరు మీ యొక్క సామర్థ్యం యొక్క నిర్ణయం చెప్పారు. ఎవరికైతే మీరు సలహా ఇస్తున్నారో వారి దగ్గర కెపాసిటీ ఉందా లేదా అని చెక్ చేయకుండా చెప్తారు. ఒకవేళ వారు మీ విషయాన్ని స్వీకరించారనుకోండి, మీరు చెప్పిన అనుసారంగా నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ వారి దగ్గర కెపాసిటీ లేదంటే వారి మౌనం వారికి సప్రెషన్గా అవుతుంది. ఆ సప్రెషన్ వారి మనస్సుకి మరియు శరీరం యొక్క ఆరోగ్యం పైన కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. ఎందుకంటే అది వారి యొక్క క్షమత కాదు. మనం మన సంస్కారాన్ని పరిశీలించుకోవాలి, తర్వాత నిర్ణయం తీసుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఇతరుల వ్యక్తుల కోసం నిర్ణయం తీసుకోకూడదు. వీ హ్యావ్ టు టేక్ కేర్. పీపుల్ విల్ కమ్ టు అస్ ఆస్కింగ్ ఫర్ డెసిషన్స్.
ఈ రోజుల్లో ఎప్పుడైనా వ్యక్తులు మన దగ్గరకొస్తారో, మనం చాలా వెంటనే వారికి నిర్ణయం చెప్తాము. ఓహ్! ఇందులో ఏముంది మీరిలా చెయ్యండి అని అంటాము. కానీ ఆ నిర్ణయం వారి భాగ్యాన్ని తయారు చేస్తుంది. ఒకవేళ మనం ఏదైనా తప్పుగా చెప్తే, మన యొక్క కర్మ వారి కర్మతో పాటు ఎంటాంగిల్ అయ్యి, మన యొక్క కర్మ వారి యొక్క భాగ్యాన్ని పాడు చేయడానికి నిమిత్తంగా అయితే, మరి మన పైన ఎంత పాపభారం పెరుగుతుంది. ఎదుటి వ్యక్తి కూడా ఒకవేళ వారి భాగ్యంలో ఏదైనా హెచ్చుతగ్గులు వచ్చాయనుకోండి, వారందరికన్నా ముందు ఎవరిని నిందిస్తారు? చూడండి, మీరే చెప్పారు. మీరు చెప్పినందువల్ల నేనిలా చేశానని అంటారు. దిస్ బికమ్స్ వెరీ, వెరీ, వెరీ విషియస్ సైకిల్ ఆఫ్ ఎ కార్మిక్ అకౌంట్. సో, వీ హ్యావ్ టు బి వెరీ కేర్‌ఫుల్. ఇతరులకి మనం సలహా ఇవ్వచ్చు, కానీ నిర్ణయం వారు తీసుకుంటారు. తమ యొక్క పరిశీలన శక్తి ద్వారా మరియు మన నిర్ణయం తీసుకునే ముందు తప్పు మరియు ఒప్పులని పరిశీలన చేసే అవసరం ఉంది. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక ఆ నిర్ణయం పైన సరిగ్గా నిలబడాలి. అప్పుడప్పుడు సరైన నిర్ణయం తీసుకున్నప్పుడు కాన్సిక్వెన్స్‌లో కొన్ని ఛాలెంజెస్, హెచ్చుతగ్గులొస్తూ ఉంటాయి. వన్స్ ద సోల్ ఈస్ కాన్ఫిడెంట్ దట్ ఇది నా నిర్ణయం అని, అప్పుడు ఏమి జరిగినా అది సత్యమైన మార్గం నుండి బయటకి రాము. ఎందుకంటే అది మన యొక్క డెసిషన్. కావున ఆత్మ లోపల వాల్యూస్ పైన నడిచే, తమ యొక్క ఎథిక్స్ మరియు ప్రిన్సిపల్స్ పైన నడిచే శక్తి వచ్చేస్తుంది. ఎందుకంటే ఆత్మ తన నిర్ణయం స్వయంగా తీసుకుంది. వ్యక్తులు ఏం చేస్తున్నారు, అందరూ ఏమనుకుంటున్నారు, ఇలా కాదు. ప్రపంచం ఏం నమ్ముతుంది, వీటి అనుసారంగా వారు నిర్ణయం తీసుకోరు. తమ యొక్క డెసిషన్ స్వయంగా తీసుకుంటారు మరియు తమ నిర్ణయాల్లో తమ భాగ్యాన్ని తయారు చేసుకుంటారు. ప్రతి డెసిషన్ తీసుకునే సమయంలో ఒక్క విషయం గుర్తుంచుకోండి, వీఆర్ క్రియేటింగ్ అవర్ డెస్టినీ. ఇది కేవలం ఒక నిర్ణయం కాదు. ఈ నిర్ణయానికి పరిణామాలు వస్తాయి. ఎవ్రీ డెసిషన్ విల్ హ్యావ్ ఏ కాన్సిక్వెన్స్. కావున డెసిషన్ తీసుకునే ముందు కాన్సిక్వెన్స్ని కూడా చూసి పరిశీలించాలి. ఐఎమ్ రెడీ ఫర్ దిస్ కాన్సిక్వెన్స్ అని. దానివల్ల మన యొక్క నిర్ణయం వల్ల ఎప్పుడు కూడా నడుస్తూ పశ్చాత్తాప పడకూడదు. నేను ఇలా చేసి ఉండాల్సింది కాదు అని ఇలా పశ్చాత్తాప పడకూడదు. ఇతరులు ఎవరైనా ఆ నిర్ణయం గురించి ఏదైనా అంటే అప్పుడు చింతించకూడదు. ఎందుకంటే మనం బాగా పరిశీలించి తర్వాత నిర్ణయం తీసుకున్నాం కాబట్టి. ఒక్కసారి పరిశీలించాక ఈవెన్ ఇఫ్ వీఆర్ స్టాండింగ్ అలోన్, ఆ నిర్ణయం పైన మనకి సరైనదిగా ఉండాలి. కొన్ని నిర్ణయాలు ఎలా ఉంటాయంటే వాటితో మనం ఒంటరిగా నిలబడవలసి వస్తుంది. ప్రపంచమంతా ఇంకొక వైపు ఉంటుంది. అయినా ఇది నా యొక్క డెసిషన్. ఎవరైతే తమ నిర్ణయం పైన చాలా స్ట్రాంగ్గా నిలబడి ఉంటారో వారి ఆత్మిక శక్తి చాలా పెరుగుతూ ఉంటుంది. నిర్ణయం తీసుకునే శక్తికి గుర్తుగా సరస్వతి మాతను చూపిస్తారు. సరస్వతి మాత యొక్క చేతిలో వీణని చూపిస్తారు. వీణ అంటే ఏంటి? ద సోల్ ప్లేస్ దేర్ ఓన్ మ్యూజిక్. వీరు తమ జీవితానికి సంబంధించిన నిర్ణయం స్వయంగా తీసుకుంటారు. చుట్టుపక్కల మ్యూజిక్ అనుసారంగా నడవరు. ఈ ఆత్మ తన మ్యూజిక్ తానే వాయిస్తుంది, తానే నిర్ణయించుకుంటుంది. వారు తమ జీవితం యొక్క స్క్రిప్ట్ స్వయంగా రాసుకుంటారు. వ్యక్తులతో ప్రభావితమై రాయరు, ఎందుకంటే వారి ప్రతి కర్మ వారి నిర్ణయం ప్రకారం ఉంటుంది. సరస్వతి మాత యొక్క చేతిలో శాస్త్రాలు చూపిస్తారు, మరొక చేతిలో రోజరీ మాల చూపిస్తారు. శాస్త్రాలు అనగా ఏ ఆత్మ అయితే సరైన పరిశీలన చేసి సరైన నిర్ణయం తీసుకుంటుందో వారి జీవితం సత్యమైన దారిలో నడుస్తుంది. మరొక చేతిలో రోజరీ మాల అనగా సరైన పని చెయ్యాలి, ఒంటరిగా నిలబడాల్సి వచ్చినా కూడా సరైన మార్గంలో నడవాలి, కానీ జీవితంలో ఇతరులతో విడిపోకూడదు. ఎందుకంటే పూస కలిసి ఉన్నప్పుడే మాల తయారవుతుంది. ఈవెన్ ఇఫ్ వీఆర్ ఆన్ అవర్ వాల్యూస్ అండ్ ప్రిన్సిపల్స్, వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ఎవ్రీబడి ఎల్స్. మనం అందరితో పాటు కలిసి ఉండాలి, కానీ మన సత్య మార్గంలో నడవాలి. కలిసి ఉండటం అంటే వారి ప్రభావంలోకి రావడం అని కాదు. అందరితో పాటు ఉండాలి, ఒక మాలలోని పూసలలాగా. కానీ నిర్ణయం మనది, మ్యూజిక్ మనది, సత్యత మనది. ఇలాంటి ఆత్మని సరస్వతి మాత అంటారు. మనము ఈరోజు ఇదే హోంవర్క్ చేద్దాము. చిన్న విషయం అయినా కూడా ఈ స్థితిలో ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎలా వ్యవహరించాలి, లేక చాలా పెద్ద డెసిషన్ అయినా మీ కెరియర్ గురించి కావచ్చు, మీ సంబంధాల గురించి కావచ్చు, మీరు ఎక్కడ ఉండాలి, జీవితాన్ని ఏ దిశలో తీసుకెళ్లాలని ఎలాంటి నిర్ణయమైనా మొదట పరిశీలించాలి. మరియు ఈ నిర్ణయం ద్వారా నా యొక్క ఆత్మిక శక్తి పెరుగుతుందా లేదా తగ్గుతుందా అని చెక్ చేసుకోవాలి. ఏ నిర్ణయంలో ఆత్మ యొక్క శక్తి పెరుగుతుందో
ఉందో ఆ నిర్ణయం మన కోసం కళ్యాణకారి. కావున ఇదే అభ్యాసం చేయండి. ప్రతి నిర్ణయం నేను సొంతంగా తీసుకోవాలి మరియు సత్యమైన మార్గంలో నడవాలి. నేను ఆత్మను, శక్తిని. ఐయామ్ శక్తి. నేను ఆత్మను, సరస్వతి మాత యొక్క స్వరూపాన్ని. ఈ అభ్యాసం చేస్తూ ఉండడం మరియు జీవితాన్ని సత్యమైన మార్గంలో నడిపిస్తూ వెళ్దాం. ఓం శాంతి.